పరమ పవిత్రమైన రంజాన్ పర్వదినం సందర్భంగా నగరంలోని పలు మసీదుల్లో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం ముస్లిం సోదరులకు కూల్ డ్రింక్స్ పంపిణీ చేశారు. వెళ్లిన ప్రతి చోట ఎమ్మెల్సీకి ముస్లిం సోదరులు స్వాగతం పలికారు. నెల రోజులు ఎంతో కఠినమైన ఉపవాసం ఉండి రంజాన్తో ముగుస్తుందన్నారు. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, సిటీ ప్రజలు కూడా సంతోషంగా ఉండాలని ఈ సందర్భంగా ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి కోరారు. సెలబ్రేట్ చేసుకోవడం కూడా అందరూ కూడా దాంట్లో పార్టిసిపేట్ చేయడం కూడా జరుగుతూ ఉంది. ఈ 30 రోజుల పాటు వీరు చేస్తున్నటువంటి కఠినమైన ఉపవాస దీక్షలు అంటే తెల్లవారుజాము నుంచి సూర్యాస్తమయం వరకు కనీసం మంచినీళ్ళు కాదు కదా, ఉమ్మి కూడా మింగకుండా వారు ఈ ఉపవాస దీక్షలను పాటిస్తారు. ఈ ఉపవాస దీక్షలతో పాటు వారు ప్రతిరోజు కూడా రోజుకి 5 సార్లు నమాజ్ చేసుకోవడం కానీ, ప్రేయర్స్ చేసుకోవడం కానీ, అలానే వాళ్ళలో ఈ ఈ నెల రోజుల్లో నేను గమనించింది, ఈ ఇంటరాక్షన్లో నేను గమనించింది వారిలో క్షమాగుణం. అంటే ఈ ఉపవాస దీక్షలతో పాటు వారిలో ఎదుటి వ్యక్తి మీద కోపం కానీ, బాధ కానీ ఇవన్నీ కూడా తగ్గి క్షమించడం అనే గుణం వాళ్ళలో ఎక్కువగా కూడా కనబడుతుంది. అలానే సేవా గుణం అంటే 10 మందికి ఏదైనా మనం సాయం చేయాలా, పేదవాళ్ళకు ఉపయోగపడాలా అనే తత్వం కూడా వాళ్ళలో ఎక్కువగా కనిపించేటువంటి సందర్భాన్ని నేను గమనించడం కూడా జరిగింది. ఇంత ఒక మంచి సంప్రదాయంతో ఈ 30 రోజుల పాటు దీక్షలు చేసిన తర్వాత ఈరోజు రంజాన్ పండుగ చేసుకుంటున్నటువంటి ముస్లిం సోదరి మనందరికీ కూడా మనస్ఫూర్తిగా వారందరికీ కూడా రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. అలానే అల్లా దయ వల్ల నెల్లూరు నగర నియోజకవర్గంతో పాటు ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ